జడ్జి గారికి సునీతా కుంచల గారికి ప్రథమంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి నా నమస్కారము, మన అడిషనల్ జడ్జి గారికి నమస్కారాలు చెప్తున్నాము. అలాగే డిఎల్ఎస్ సెక్రటరీ మన పద్మావత్ మేడం గారికి నమస్కారము. అలాగే మన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి నమస్కారము. అలాగే అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి, పోలీసు సిబ్బంది కార్యాలయం వారందరికీ, అలాగే డిఎల్ఎస్ నుంచి ఉన్నటువంటి వివిధ రిసోర్స్ పర్సన్స్కి, వారి స్టాఫ్కి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా ఉద్యోగులకు అందరికీ కూడా, పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరునే నా నమస్కారం. నేడు మనము పోష్ యాక్ట్ గురించి 2013లో మనకు వచ్చింది. ఏప్రిల్ 2013లో మనకి యాక్ట్ తయారు చేయబడింది మన సెంట్రల్లో. అయినప్పటికీ అప్పటి నుంచి ఈ పోష్ యాక్ట్ నడుస్తుంది. కార్యాచరణలో ఉంటున్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఈ యాక్ట్ గురించి తెలుసు. మరికొందరికి ఇంకా కూడా ఇది అవగాహనలోనే ఇంకా మనం ప్రారంభ స్థాయిలోనే ఉన్నాము. మన జిల్లా మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్స్కి మనము ఈ సర్క్యులర్ పంపించడం జరిగింది. ఎన్నోసార్లు మేము మీటింగ్లు కూడా జరిపాము. అయితే మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ట్రిమెండస్గా 912 ఇంటర్నల్ కమిటీస్ ఉన్నాయి. ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ కమిటీస్. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో 44 కమిటీస్ ఉన్నాయి. ప్రతి పిఎస్సిస్ నుంచి కూడా కార్యనిర్వహణ పూర్తి చేసుకోవాలని
చిన్న సమస్య ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రతి జిల్లాలో ఉంది. మీరు అక్కడికైనా వచ్చి మీ పర్సనల్గా కూడా రిడ్రెసల్ చేయొచ్చు. ఆర్గనైజ్డ్ ఇన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఎక్కడైనా ఎవరైనా స్త్రీకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా అక్కడికి వచ్చి మీరు మీ యొక్క సమస్యలకు పరిష్కారం పొందవచ్చని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డిఎల్ఎస్ సెక్రటరీ గారికి, జడ్జి గారికి, మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లా అండ్ ఆర్డర్ నిజామాబాద్ గారిని మాట్లాడవలసిందిగా. ఈ యొక్క పోర్షి యాక్ట్ పైన అవగాహన సదస్సుకు వచ్చిన ఇక్కడ ఈ అవకాశం కల్పించిన డీజే మేడం గారికి మరియు ఆనరబుల్ జడ్జెస్కి, ఆనరబుల్ కమిషనర్ మేడం సింధు శర్మ ఐపీఎస్ గారికి, మరియు వేదిక పదిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన మహిళా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ ఇప్పుడు ఇక్కడికి పిలిపించడం ఇంత ఉదయమే మీ అందరూ ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా మీ ఈ యొక్క అవగాహన సదస్సు పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవగాహన సదస్సులో మీరు నేర్చుకున్నది మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 10 మందికో 15 మందికో మీకు తెలియజెప్పి దీన్ని మ్యాసివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. మీరందరూ మీ యొక్క వర్క్ ప్లేస్లలో ఇలాంటి అఘాయిత్యాలకు గురి కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఇట్లాంటి కంప్లైంట్స్ మనకు ఉండవు, కానీ ఒక ఆఫీస్లోకి వెళ్ళేసరికి, ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వెళ్ళేసరికి అది కూడా ఒక కుటుంబం లాగానే ఉండాలి. కానీ అక్కడ ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి యాక్ట్లు తీసుకురావడం జరిగింది. మీరందరికీ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చాలామంది పెద్దలు మీకు యాక్ట్ గురించి కానీ ఏం చేయాలో చెప్పారు. మీరు దయచేసి మీరు ఒకటే నేర్చుకోండి. ఇలాంటి సందర్భాలు మీకు ఎదురైతే నిక్కచ్చిగా నో అనే పదం చెప్పండి. నో అని గట్టిగా చెప్పండి. ఒక్కసారి మీ యొక్క వర్డ్ 100 కత్తులతో సమానం. అది ఎవ్వరు కూడా మీరు నో అని ఖచ్చితంగా గట్టిగా చెప్పినట్లయితే ఎవ్వరు కూడా మిమ్మల్ని అలాంటి సందర్భాలకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. వాళ్ళు అట్లాంటి ముందు కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంటారు, కొన్ని రకరకాల చేష్టలు చేస్తూ ఉంటారు. కాబట్టి ముందు నుంచే నిక్కచ్చిగా నో అనే పదం ఒక్కటి మీరు గట్టిగా చెప్పగలిగినట్లయితే ఎవరికి కూడా ఇలాంటి సందర్భాలు ఎదుర్కోవని నేను కోరుకుంటూ, ఈ అవకాశం మీరందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ నేర్చుకున్నది సమాజంలోకి వెళ్ళి మీరు ఒక్కొక్కరు 15 మంది, ఎంతమంది సాధ్యమైతే అంతమందికి మీరు ఇలాంటి విషయాలు చెప్పి ఇవి అన్నీ ఎన్షూర్ చేసుకోవాలా, ఇవన్నీ సమాజంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిఎల్ఎస్ఏ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మేడం గారు, డీజే మేడం గారు ఏం చెప్పారు, ఇంటర్నల్ కమిటీస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి అని చెప్పారు. అయితే మేము మాకు తెలిసిన ఇన్స్టిట్యూషన్ వరకే పిలిచాము. అంటే ఏదో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉందనుకో, ఏదో మనకి రోడ్డు మీద వెళ్తుంటే కనపడేవి మాత్రమే మేము ఎస్ఎస్ఏ చేసి పిలిచగలగడం జరిగింది. అయితే ఇవి కాక ఇంకా ఉంటాయి, మనకి ఇంటీరియర్గా ఎన్ని వ్యవస్థలు ఉంటాయో మనకు తెలియదు. అయితే మీరందరూ ఏం చేయాలంటే ఈ విషయాన్ని సార్ చెప్పినట్టుగా అందరికీ ప్రచారం చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఇట్లాంటి ఇంటర్నల్ కమిటీస్ లేవు అని కనుక మీకు అనిపిస్తే మా డిఎల్ఎస్ఏకి మీరు వచ్చి చెప్పవచ్చు. ఒక కంప్లైంట్ రూపంలో మేము ఫలానా వ్యవస్థలో పనిచేస్తున్నాం అంటే, ఇప్పుడు గవర్నమెంట్ అయితే మేము డీడబ్ల్యూ మేడం అడగలుగుతాం, కానీ ప్రైవేట్ ఎన్ని ఉన్నాయనేది మాకు తెలియదు. నాన్ లోకల్ మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. కాబట్టి అటువంటి వ్యవస్థల్లో ఎవరైనా పనిచేస్తూ ఉంటే వాళ్ళు కూడా మాకు ఒక కంప్లైంట్ కనుక ఇస్తే కనీసం జస్ట్ మేము అక్కడికి వచ్చి ఇంటర్నల్ కమిటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి చోటికి మేము రావాలంటే మాకు అసలు ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఇక్కడ అనేది మాకు తెలియదు. అనార్గనైజ్డ్ మేము అసెస్ చేయలేము, కానీ ఆర్గనైజ్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే అంతవరకు మేము కనుక్కోగలుగుతాం, చేయగలుగుతాం. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయంలో మాకు సహకారం అందిస్తే ఈ స్కీమ్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోవచ్చని తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీమతి సింధు శర్మ గారు, ఇన్ఛార్జ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు డిఎస్ఎల్ఏ సెక్రటరీ గారు, నీరుచారెడ్డి గారు, డిడబ్ల్యూఓ గారు, అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం.
చాలా ఎండ్ ఉంది. ఈ చట్టం గురించి అందరికీ బాగా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. తెలిసిందా అందరికీ? ఎస్. సో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కదా, మాట్లాడడం ఆపేస్తాను. సో ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటా అందరికీ. సో ఒక 2 minutes, మరి ఈ లా ఉందని ఇప్పుడు మీ అందరికీ తెలుసు. మరి కంప్లైంట్ చేస్తామా మనం రేపు ఏదన్నా అయితే? చేస్తారా? మీరు ఒకవేళ చేయడానికి ఏదన్నా హెసిటేషన్ ఉంటే ఏ కారణంతో ఉండొచ్చు అంటే, రేపు ఏదన్నా మీకు తెలిసిన వాళ్ళకు ఏదన్నా ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు, వాళ్ళు చెప్తారా చెప్పరా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మీకు అవేర్నెస్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు ఒక యాక్ట్ ఉంది, ఇట్లాగ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది, అది పెట్టకపోతే కూడా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మనం ఈ మధ్యనే భరోసా సెంటర్ ఒకటి ఇనాగరేట్ చేసుకున్నాం, అందరికి ఐడియా ఉంటుంది అనుకుంటా. ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ చేస్తే మనం ఎవరితో మాట్లాడాలో, మన స్టేట్మెంట్ ఎవరు రాస్తారో, అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతారేమో, మనల్ని ఇబ్బందికి గురి చేస్తారేమో అని ఒక భయం ఉంటుంది లోపల. ఇప్పుడు జిల్లాలో ఒక భరోసా సెంటర్ ఉంది, మీరు చెప్పదలుచుకున్నవన్నీ అక్కడ ఒక మహిళా అధికారి రికార్డ్ చేస్తారు. మిమ్మల్ని పదే పోలీస్ స్టేషన్లకు కానీ అట్లా తిప్పడం అనేది ఉండదు. మరి మనం ఇంత మంచి చట్టం నిజంగా అమలులోకి రావాలి అంటే మనకి అవేర్నెస్ రావాలి. దానికి ప్రోగ్రామ్ ఇట్స్ అ వెరీ గుడ్ బిగినింగ్. అండ్ ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం ఎంక్వైరీ తొందరగా కండక్ట్ చేయాలి. అంటే పిటిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని నెలల తరబడి వారాల తరబడి వెయిట్ చేయనీయకుండా, అది నిజమా కాదా, నిజమైతే వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు పనిచేస్తున్న షాప్లో కానివ్వండి, మీ ఆఫీస్లో కానివ్వండి, అక్కడ నుంచి వాళ్ళని పంపించేయడము, డిసిప్లినరీ యాక్షన్ అన్నది తీసుకోవడం జరగాలి. అండ్ మూడవది, మనం కంప్లైంట్ చేయడానికి వెనకాడకూడదు. మనం ఎందుకు వెనకాడతాం? ముఖ్యంగా పరువు పోతుంది, బయట వాళ్ళకి తెలుస్తుంది. 2 విషయాలు, బయట వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే చట్టంలో ఉంది, మీ పేరు మీ ఫోటోలు కానివ్వండి ఏవి కూడా బయటకి చెప్పడానికి వీలు లేదు. పేరు ఇవి బయటకి చెప్తే చెప్పిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాదు, ఒకవేళ తెలిసింది అనుకుందాం, తెలియకుండా ఉంటుందా పక్క వాళ్ళకి? తెలుస్తుంది. మనం న్యూస్ పేపర్లో రాకపోయినా కూడా చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిందని అనుకుందాం, తెలిస్తే ఏంటి నష్టం చెప్పండి. అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఎవరో హెరాస్ చేశారు, మిమ్మల్ని ఏదో ఇబ్బందికి గురి చేశారు అని మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసింది అనుకుందాం, తెలిస్తే ఏమవుతుంది? నిజంగా చెప్పండి, తెలిస్తే ఏమవుతుంది? మిమ్మల్ని ఎవరో ఏదో ఇబ్బందికి గురి చేశారు, అది మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసింది, తెలిస్తే ఏమవుతుంది? వాళ్ళు కూడా బ్యాడ్గా మాట్లాడతారు. ఇంకా యాక్సిడెంట్లో దెబ్బతిన్న వాళ్ళు ఏమన్నా అంటే షేమ్గా ఫీల్ అవుతారా? ఎందుకు? తప్పు చేసింది ఎవరు? బండి నడిపిన అతను కదా. సో ఇప్పుడు మనల్ని ఎవరన్నా హెరాస్ చేస్తే సిగ్గుపడాల్సింది ఎవరు? హెరాస్ చేసిన వాళ్ళు. కానీ రివర్స్ ఉంటుంది, ఇక్కడ మనం సిగ్గుపడతాం, మనం చెప్పకుండా ఉంటాం, మనల్ని ఇంకా ఏదో అంటారని భయపడతాం. దాన్ని సెకండరీ, మీరు చెప్పింది కరెక్ట్, అట్లా అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఒక విక్టిమ్ని మనం సెకండరీ విక్టిమైజేషన్ చేస్తాం. అంటే జరిగిన ఇన్సిడెంట్ ఒకటైతే పోలీసుల దగ్గర పోతే మళ్ళీ అదే ప్రశ్నలు అడగడం, ఎంక్వైరీకి పోతే మళ్ళీ ఏమైందో చెప్పు, ఎవరన్నా ఉన్నారా, చూసారా, సాక్ష్యం చెప్తారా, ఇట్లా అడిగి మనము ఒక విక్టిమ్ని రెండోసారి విక్టిమ్ని చేస్తాం. సో దాన్ని సెకండరీ విక్టిమైజేషన్ అంటారు. సో అట్లా కాకుండా ఉండడానికి ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. మహిళలు మాత్రమే ఎంక్వైరీ చేయాలి, తొందరగా ఎంక్వైరీ అన్నది ముగించాలి, యాక్షన్ గట్టిగా తీసుకోవాలి అని చట్టంలోనే ఉంది ఇప్పుడు. సో మీ అందరికీ ఐఎమ్ షూర్ యు ఆర్ టైర్డ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ఉద్యోగం కాదు, మీకు అందరికి ఒక ఉద్యోగం ఉందా, 2 ఉద్యోగాలు ఉన్నాయా? 2 ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన మెన్ అందరూ ఏం చేశారు? ఈ మీటింగ్కి తయారై వచ్చారు. మీరేం చేశారు? మీరు వేరే వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని, మీ పిల్లల్ని, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అందరినీ తయారు చేసి వచ్చారు. ఇవాళ సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న మెన్ అందరూ ఏం చేస్తారు? వెళ్ళి రిలాక్స్ అవుతారు. మీరేం చేస్తారు? మళ్ళీ పని చేస్తారు. సో మీకు 2 ఉద్యోగాలు ఉన్నాయి.
ఇంత కష్టపడి పని చేస్తున్నప్పుడు మనల్ని హెరాస్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఉందా? ఎవ్వరికి మనల్ని హెరాస్ చేసే హక్కు లేదు. ఎందుకంటే మన రాజ్యాంగం చెప్తుంది ఏమని? మనకి రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం అండ్ గౌరవప్రదమైన జీవితం, ఇది 3 మనకి రాజ్యాంగం మనకిచ్చే హక్కు అది. సో మనల్ని ఇంట్లో కానీ బయట కానీ రోడ్ల మీద కానీ హెరాస్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా అటువంటి ఇబ్బందికి గురైతే ఒకటి ఇటువంటి చట్టాలు ఉన్నాయి, ఈ పాష్ యాక్ట్ ఉంది. దీనితో పాటుగా ఇంతకుముందు మనం ఐపీసీ అనేవాళ్ళం, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అంటున్నాం. అవే ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ చట్టం కింద కూడా మీరు ఎనీ టైం మీ పనిచేసే షాప్లోనో ఆఫీస్లోనో మీ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మీరు ఎప్పుడైనా కూడా పోలీస్ స్టేషన్కి రావచ్చు. మీ కంప్లైంట్ వెంటనే అదే రోజు కేసు చేయబడుతుంది. మనకి భరోసా సెంటర్ ఉంది, సఖీ సెంటర్స్ అవి యాక్టివ్గా ఉన్నాయి. మీ కంప్లైంట్ నిజం అయితే వెంటనే వాళ్ళని జైలుకి పంపడం జరుగుతుంది. సో మనం ఎప్పుడూ కూడా వెనకాడకూడదు, తప్పు మనది కాదు. సో ధైర్యంగా ఉంటారని ఐ హోప్ దట్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ యూ టెల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యూ టెల్ యువర్ చిల్డ్రన్ టు బి బ్రేవ్, బికాస్ వీఆర్ నాట్ ఎట్ ఫాల్ట్. ఎవరిదో తప్పు, మొహమాట పడాల్సింది, సిగ్గుపడాల్సింది మనం కాదు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ నిజామాబాద్ పోలీస్ ఐ థ్యాంక్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి, డిఎస్ఎల్ఏ సెక్రటరీ గారికి, డిడబ్ల్యూఓ గారికి ఇంత మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గారు మాట్లాడుతుంటే చాలా ధైర్యంగా అనిపించింది కదా అందరికీ, అవునా? హలో, మేడం గారు మాట్లాడుతుంటే మనందరికీ కూడా చాలా ధైర్యంగా అనిపించింది. ఎందుకు? ఇన్ కేస్ ఇంటర్నల్ కమిటీస్ కానీ ఇవి కానీ వర్క్ చేయలేని పక్షంలో మనకి అల్టిమేట్గా ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్. ఎటు తిరిగి ఎటైనా సరే మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి పోలీసులు అండగా ఉంటారు, అవునా? ఇంటర్నల్ కమిటీస్ సరిగా పనిచేయలేకపోయినా లేకపోతే అక్కడ పెట్టకపోయినా కూడా మేడం గారు చెప్పినట్టు ఒకవేళ అది 508 అంటే పాత ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం ఒక మహిళకి ఇట్లాంటి హెరాస్మెంట్ కనుక గురైతే ఆ సెక్షన్ కింద కూడా మనం పోలీస్ కేసులు పెట్టుకోవచ్చు. అయితే ఇంటర్నల్ కమిటీ అనేది ఏంటంటే సమస్యని కొంత అక్కడే పరిష్కరించడం కోసమే ఈ చట్టం పెట్టబడింది. అంటే బయటకు రాకుండా అక్కడక్కడే పరిష్కరించుకోవడానికి ఈ చట్టము సహకరిస్తుంది. అది ఒకవేళ సహకరించకపోతే మనం బయటకు వచ్చి కూడా మనం పెట్టుకోవచ్చు. దెర్ ఇస్ సెకండ్ ఆప్షన్ ఫర్ అస్. ఏదేమైనప్పటికీ ఈ వాల్టీ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది. ఎంతోమంది వచ్చారు, మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే వచ్చారు. పాపం అటుపక్క వాళ్ళంతా ఎండలో మాడిపోతున్నారు, వాళ్ళని చూస్తే మాకే బాధేస్తోంది. ఇంకా ఎక్కువసేపు ఈ ప్రోగ్రామ్ని కొనసాగదీయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు కూడా వర్క్కి వెళ్ళాలి కాబట్టి. నమస్కారం అండి. ఈరోజు పోలీస్ గ్రౌండ్స్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అది ఒక లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సబ్జెక్ట్ ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్. అంటే ఎక్కడైతే మహిళలు పనిచేస్తూ ఉంటారో అక్కడ వాళ్ళకి కనుక సెక్షువల్ హెరాస్మెంట్ కనుక జరుగుతుంటే ఈ చట్టం కింద వారు ఎట్లా ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాము. అయితే ఇందులో ఏంటంటే 2 ఉంటాయి. ఎక్కడైతే అంటే గవర్నమెంట్ వ్యవస్థ కానివ్వండి, ప్రైవేట్ వ్యవస్థ కానివ్వండి, ఎక్కడైతే 10 మంది కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తూ ఉంటారో అక్కడ కంపల్సరీ ఇంటర్నల్ కమిటీస్ అనేవి ఏర్పాటు చేయాలి. ఆ ఇంటర్నల్ కమిటీస్లో ఎవరైనా మహిళలు, ఆ వ్యవస్థలోని మహిళలు ఈ సెక్షువల్ హెరాస్మెంట్కి గురి కాబడితే వారు అక్కడ 30 రోజుల్లోపు కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత ఆ కమిటీ వారు ఎంక్వైరీ నిర్వహించి ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళకి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం కానీ, పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. దాని యొక్క అవేర్నెస్ కోసమే ఈరోజు ఈ ప్రోగ్రాం జరిగింది. అయితే మరి 10 మంది మహిళలు లేని చోట ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంకొక ప్రశ్న. అయితే ఎక్కడైతే ఈ డొమెస్టిక్ అంటే మనం సాధారణంగా ఇళ్లలో పని వాళ్ళని పెట్టుకుంటూ ఉంటాం, వాళ్ళ మీద కనుక ఎవరైనా ఇంట్లోని వ్యక్తి ఏదైనా సెక్షువల్గా
అంటే వాళ్ళని హెరాస్ చేయడం కానీ అబ్యూజ్గా చేయడం కానీ చేస్తే వాళ్ళని వారు కూడా ఈ యొక్క కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నియమించబడినటువంటి చైర్పర్సన్ గారు ఉంటారు, అక్కడికి వెళ్ళి మనం కంప్లైంట్ చేయవచ్చు. ఒకవేళ ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి అనేది మీకు తెలియకపోతే కూడా మా డిఎల్ఎస్ఏకి వచ్చి సమస్య చెప్పి ఒక అప్లికేషన్ ఇస్తే మేము దాన్ని ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాలను, ఈ చట్టాలను తెలుసుకోవాలి. అలాగే ధైర్యంగా వారి ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడపాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మాకు పోష్ యాక్ట్ పనిచేయి ప్రదేశంలో లైంగిక వేధింపు వారి గురైన వారికి ఒక రిడ్రెసల్ యాక్ట్ వారికి పరిష్కరించడానికి కోసము ఈ యొక్క యాక్ట్ 2013లో వచ్చింది. అప్పటి నుంచి కూడా మన దగ్గర నిజామాబాద్లో 2015 నుంచి ఇంప్లిమెంట్ కాబడ్డది. ఈ పోష్ యాక్ట్ ప్రకారం ఎక్కడైతే పనిచేసే ప్రదేశంలో ఈ పనిచేసే వారికి ఏదన్నా ఒక అనుకోని పరిస్థితుల్లో కొన్ని లైంగిక వేధింపులు గురైనప్పుడు వారు లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది, అంటే జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అక్కడికి వచ్చి వారు కంప్లైంట్ చేసుకుంటే వారికి న్యాయం చేయడానికి కోసం పరిష్కరించబడుతుంది, ఎంక్వైరీ చేయబడుతుంది. ఎంక్వైరీ చేసి వారికి ఎటువంటి చర్య తీసుకోవాలని కూడా మనం ట్రై చేస్తాము. ఇది కరెక్ట్గా విదిన్ 1 మంత్ పాటు రిపోర్ట్ చేయాలి. విదిన్ 1 మంత్ రిపోర్ట్ చేస్తే 3 నెలల్లోపు వారికి సమస్య పరిష్కరించబడుతుంది. చట్టరీత్యా వారికి తప్పు చేసిన వారికి చర్యలు తీసుకోబడతాయి. ఈ అమ్మాయికి ఎవరైతే సమస్య గురి కాబట్టిందో ఆమెకి 3 నెలల పెయిడ్ శాలరీ కూడా ఇవ్వబడుతుంది. ఇన్ని పథకం ద్వారా ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తెలుసుకొని మరికొందరికి కూడా తెలియజేసి ఎటువంటి సమస్య వచ్చినప్పుడు గురైనప్పుడు ఇమ్మీడియట్గా వారు చర్య తీసుకునేటటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మన లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మన జిల్లా జడ్జ్ సునీత కుంచాల గారు, కమిషనర్ గారు, లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇక్కడ నిర్వహించిన అవగాహన కార్యక్రమం పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరము, దాని ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ గురించి ఇక్కడ అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి చాలామంది ఉద్యోగినులు అన్ని డిపార్ట్మెంట్స్ నుండి, మాల్స్ నుండి, ప్రైవేట్ సంస్థల నుండి, గవర్నమెంట్ సంస్థల నుండి అందరూ ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ చట్టం గురించి అవగాహన కల్పించడం ద్వారా వారు ఉద్యోగం చేసే స్థలాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా లైంగిక పరంగా కానివ్వండి, అసభ్యకరంగా వేధింపులు ఎటువంటి అయినా ఇబ్బందులు ఎదురైతే ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరిని తెలుసుకోవాలి. ఇంటర్నల్ కమిటీస్ అంటే 10 మంది పనిచేసే, ఎక్కడైనా ఏ స్థలంలోనైనా 10 మంది పనిచేసే ఉద్యోగులు ఉన్నప్పుడు అక్కడ ఒక ఇంటర్నల్ కమిటీ ఫామ్ చేయాలి, బోర్డు డిస్ప్లే చేయాలి. అంతేకాకుండా ఎవరైనా ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు అంటే 10 మంది కన్నా తక్కువ ఉన్న దగ్గర ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు లేదా మహిళలపై అంటే ఉద్యోగం చేసే మహిళలపై వారి యాజమాన్యమే వేధింపులకు గురి చేస్తే అటువంటి వారు కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, దీని డిస్ట్రిక్ట్ ఆఫీసర్, అక్కడ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్న లోకల్ కమిటీ, నియమించిన లోకల్ కమిటీ అనేది ఒకటి ఉంది కలెక్టర్ ఆఫీస్లో. ఆ లోకల్ కమిటీకి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. మారుమూల ప్లేస్ తండాలలో, గ్రామాల్లో ఉన్నవారు కూడా ఆర్టీఓ, ఎంఆర్ఓ వారిని కలిసి, నోడల్ ఆఫీసర్స్ అని ఉంటారు, వాళ్ళకి కలిసి ఈ ఫిర్యాదుని లోకల్ కమిటీ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఇటువంటి అవగాహన కల్పించిన జిల్లా జడ్జి గారికి నా అభినందన. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పరేడ్ గ్రౌండ్స్లో మనము మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సింధు శర్మ గారు మిగతా అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ మీద అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అందరూ ఉమెన్ ఎంప్లాయీస్, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఉమెన్ ఎంప్లాయీస్ కానివ్వండి, అలాగే షాపింగ్ మాల్స్లో పనిచేసేవాళ్ళు, అంటే గవర్నమెంట్ ఆఫీస్ అనే కాదు, ప్రైవేట్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు కానీ, డొమెస్టిక్ సర్వీస్ అంటే ఇంట్లో పనిచేసే పని మనుషుల దగ్గర నుంచి ఎవరైతే ఒక చోట పని చేస్తారో ఆ ప్లేస్లో కనుక వాళ్ళకి లైంగిక వేధింపులు ఎదురైతే వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, వాటికి ఎక్కడ కంప్లైంట్ చేయాలనే విషయం మీద అవగాహన కల్పించడమే ఈ ఒక ఉద్దేశం. అంటే పోష్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దీని ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఒక 10 మంది మహిళలు పనిచేస్తున్న చోటులో ఒక కమిటీ అనేది
అనేది తయారు చేయడం జరుగుతుంది. ఆ కమిటీలో ఎవరికైనా ఈ లైంగిక వేధింపులు కనుక జరిగితే ఆ కమిటీలో కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. కమిటీలో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే మీకు లైంగిక వేధింపులు జరిపిస్తున్నారో, ఎవరైతే మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది. అట్లా మీరు అక్కడ కనుక అలాగే ఇక్కడ ఎవరు కంప్లైంట్ చేసినా ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్య విషయము. అంటే కంప్లైంట్ చేసింది ఎవరు, కంప్లైంట్ ఎలాంటిది అనేది కూడా ఎట్లాంటి విషయాలు బయటికి రానివ్వం. ఇది చాలామంది మహిళలకు తెలియక వర్క్ ప్లేస్లో చాలామంది సెక్షువల్ హెరాస్మెంట్కి గురవుతున్నారు. కానీ అట్లా కామ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే మనల్ని అసభ్యకరంగా ప్రవర్తించడానికి లేదు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి లేదు. అలా ఉన్న పరిస్థితుల్లో మనం క్వశ్చన్ చేసి ఈ కమిటీలో కంప్లైంట్ లాంచ్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటికి అట్లాంటి యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళందరి మీద కూడా మనం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి మహిళలందరూ, అంటే పని చేసే మహిళలందరూ వాళ్ళు ఎట్లాంటి ప్లేస్లో పనిచేస్తున్నా సరే వాళ్ళ పట్ల ఏమన్నా లైంగిక వేధింపులు కనుక జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా కమిటీ దృష్టికి తీసుకురావాలి. అలా మీ దగ్గర కమిటీస్ లేవు, మీరు అక్కడికి వెళ్ళలేమని అనుకుంటే మా న్యాయ సేవాధికారి సంస్థని కనుక సంప్రదిస్తే మీకు తగు సూచనలు సలహాలు ఇచ్చి అక్కడ కమిటీ లేకపోతే ఏర్పాటు చేయించి మీ కంప్లైంట్ని చూసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పనిచేసే మహిళలందరూ కూడా గుర్తించి ఈ యాక్ట్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.